బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారైతే ఆయన ట్రోఫీ గెలుచుకోవడంతో కొంతమంది అభిమానులు పలువురు సెలబ్రిటీస్ కార్లపై దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేయడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపించారు. బిగ్ బాస్ కార్యక్రమం పోలీసు ర్యాలీగా వెళ్లొద్దని చెప్పినా ఆయన ర్యాలీ వెళ్లడంతోనే ఆయన మొదటి ముద్దాయిగా గుర్తించి కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ ని ఇంటికెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడకు జైలుకు పంపించారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో గెలిచామన్న సంతోషం లేకుండా చేశారని పోలీసులు అరెస్ట్ చేయడంతో తల్లిదండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే పల్లవి ప్రశాంత్ కు మరి బెయిల్ ఇవ్వడమే కాకుండా కొన్ని కండిషన్స్ పెట్టారట. కండిషన్స్ తో కూడిన బెయిల్ మీద పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. అలా ఆయన విడుదల కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంతో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ తనను విడుదల చేయాలని కోరారు. మొత్తానికి కండిషన్స్ మీద ప్రశాంత్ బయటకు రావడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానుల అత్యుత్సాహం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పటికైనా అభిమానులు ఇలాంటి పిచ్చి చేష్టలు మానేస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే మరి వాళ్ళు చూపించే అభిమానం వల్ల ఆయన బాధపడ్డారు. ఇదే విషయంపై నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. ఎవరెవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళు ప్రశాంత్కి క్షమాపణలు చెప్పాలని, తన వల్ల ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు మిస్డ్ కాల్ ఇచ్చి ఓట్లేసినంత మాత్రాన ఆయన మీద అధికారం చలాయించేసేటట్టు అవుతారా? అసలు ఆయన గురించి ఇంకొకరి ఆస్తిని ధ్వంసం చేసే రైట్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రమశిక్షణ రాహిత్యం అంటే ఇదే. కాస్త ఆలోచించాలి. మీ వల్ల ఇప్పుడు ఆయన కెరియర్లో ఎంత బ్లాక్ మార్క్ ఏర్పడిందో ఒక్కసారైనా అర్థం చేసుకోండి. ఆయన పైన కేసు నమోదై బెయిల్పై విడుదలయ్యారు. అది ఎంత దారుణమైన విషయం అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. అంతేకాకుండా జైలు నుంచి విడుదలైనటువంటి ప్రశాంత్ని దగ్గరుండి ఆయన రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా సమాచారం. అలాగే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని, నీ మనసు మంచిదే కాబట్టి అంతా మంచి జరుగుతుందని చెప్పారట బాలయ్య.